సో సెన్సార్ చేయడం అంటే చేస్తున్న దాంట్లో తప్పుని పట్టి దాన్ని ఆపడాన్ని మనం సెన్సార్ చేయడం. మీరు పలానా మాట్లాడకూడదు, పలానా చేయకూడదు అని చెప్పడాన్ని సెన్సార్ చేయడం అంటాం. సినిమాల్లో చూస్తారు, సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, క్లీన్ యూ సర్టిఫికేట్, యూ/ఏ సర్టిఫికేట్, అడల్ట్ సర్టిఫికేట్ అని ఇస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ బ్యాక్ డోర్ సెన్సార్ అనే పేరుతో మనకి టైటిల్ కనిపిస్తుంది. బ్యాక్ డోర్ అంటే వెనక నుంచి అన్నట్టు, అంటే డైరెక్ట్గా సెన్సార్ చేయకుండా మీరు ఇప్పుడు చూడండి, జాబ్లో బ్యాక్ డోర్లోంచి ఎంటర్ అయిపోయాడని చెప్పేసి అంటాం. బ్యాక్ డోర్లోంచి ఎంటర్ అయ్యేటంటే అర్థం ఏంటి? వాడు అఫీషియల్గా మెరిట్ బేసిస్ మీద రాకుండా ఎవరికో హెచ్ఆర్కి లంచం ఇచ్చో లేకపోతే ఎవరినో మేనేజ్ చేసో దొంగ సర్టిఫికెట్లు పెట్టో జాబ్ తెచ్చుకునే వాళ్ళని బ్యాక్ డోర్ ఎంట్రీ అంటాం. సో బ్యాక్ డోర్ సెన్సార్ అంటే మీరు డైరెక్ట్గా సింహద్వారం కాకుండా వెనక నుంచి మీరు ఆపడానికి ట్రై చేస్తున్నారనే మీనింగ్ వస్తుంది. సహయోగ్ మస్ట్ అడ్హియర్ టు ద సేఫ్ గార్డ్స్ అండ్ ప్రొసీజర్స్ ఇన్ సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్. ఈ సహయోగ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పోర్టల్. సో ఈ పోర్టల్ అనేది సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ని, దాంట్లో ఉన్న సేఫ్ గార్డ్స్ అండ్ ప్రొసీజర్స్ని ఫాలో అవ్వట్లేదు అనేది ఇక్కడ అభియోగం. సేఫ్ గార్డ్స్ అంటే ప్రొటెక్షన్స్, ప్రొసీజర్స్ అంటే మీకు తెలుసు, ప్రొసీజర్ అంటే యు నో దట్. అయితే సో దీంట్లో కంటెంట్ ఎవరైతే మనకి ఆన్లైన్లో పబ్లిష్ చేస్తారో, అది ఎక్స్ కావచ్చు, లేదా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆన్లైన్లో కంటెంట్ ఎవరైతే పబ్లిష్ చేస్తూ ఉంటారో వాళ్ళు కంటెంట్ పబ్లిష్ చేసే విషయంలో ఒకవేళ తెలియకుండా వాళ్ళకి ఏమైనా సరే అది రాంగ్ కంటెంట్ కావచ్చు, హేట్ స్పీచ్ కావచ్చు, ఏవైనా జరిగితే ఆ కంటెంట్ పబ్లిషర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనే విషయంలో కొన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఒక దారుణమైన వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వల్ల మత కలహాలు వచ్చేసాయి. సో ఆ వీడియో వల్ల మత కలహాలు వచ్చాయని చెప్పేసి ఆ వీడియో ఇచ్చిన వాటితో పాటు ఇన్స్టాగ్రామ్ని కూడా మనం జైల్లో పెట్టేసాం అనుకోండి, అది పెట్టొచ్చా? అది ఎంతవరకు కరెక్ట్? మీకు అర్థమవుతుందా? ఇన్స్టాగ్రామ్ ఓనర్ని కూడా జైల్లో పెట్టేయచ్చా? ఇలాంటి విషయంలో కొన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నాయి ఇన్ సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్. దాన్నే మనం సేఫ్ హార్బర్ అని చెప్పేసి అంటాం. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అని చెప్పేసి అంటారు. అంటే ఆల్దో యు ఆర్ ది కంటెంట్ ప్రొవైడర్, యు ఆర్ నాట్ ది ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్. అర్థమవుతుందా? వీడియో చేసింది నువ్వు కాదు, ప్లాట్ఫామ్ నీది. సో వీడియో చేసిన వాడు చేసిన తప్పుకి ప్లాట్ఫామ్ ప్రొవైడర్ శిక్ష అనుభవించవచ్చా అంటే వాళ్ళకి కొన్ని ప్రొటెక్షన్స్ అనేవి ఉన్నాయి, అది ఇక్కడ చెప్తున్నారు. అవే సేఫ్ గార్డ్స్ అనమాట. ఆ సేఫ్ గార్డ్స్ అన్నిటికీ కూడా సహయోగ్ పోర్టల్ అనేది అడ్హియర్ అవ్వాలంటే ఫాలో అవ్వాలి అని మీనింగ్. బై ఇన్ఫార్మింగ్ ద ఢిల్లీ హైకోర్ట్ దట్ ఇట్ కెనాట్ బి కంపెల్డ్ టు కమ్ ఆన్ బోర్డ్ ద యూనియన్ గవర్నమెంట్ సహయోగ్ పోర్టల్, ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X హ్యాస్ బ్రాట్ టు లైట్ a mechanism that could potentially be misused by the government in its attempts to curb content on the internet. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే ఈ సహయోగ్ పోర్టల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఈ పోర్టల్లోకి ఎక్స్ని రమ్మని చెప్తున్నారు. అంటే మీరు అందరూ ఇందులోకి రావాలని. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ, ఎక్స్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఆల్ ఆఫ్ యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ పోర్టల్ అని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. ఇందులో ఉంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ మిమ్మల్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు. మీలో ఏదైనా కంటెంట్ ఉంటే అది తీసేయగలిగితే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే అది ఆ కంటెంట్ ప్రజలకు వెళ్ళకూడదని భావిస్తే ఇమీడియట్గా వాళ్ళు టేక్ డౌన్ చేస్తారు, రిమూవ్ చేస్తారు. అలా చేయడానికి అవకాశం కల్పించేది సహయోగ్ పోర్టల్. సో ఎక్స్ ఏమంటుందంటే ఇట్ కెనాట్ బి కంపెల్డ్ టు కమ్ ఆన్ బోర్డ్, మమ్మల్ని ఫోర్స్ చేసి మీరు సహయోగ్ పోర్టల్లోకి వచ్చేలాగా చేయకూడదు అని ఢిల్లీ హైకోర్టుకి ఎక్స్ చెప్పింది. ఎక్స్ అంటే మన ట్విట్టర్, ఎక్స్ ఇంతకుముందు ట్విట్టర్ అనేవాళ్ళం కదా, చెప్పింది. సో ఇలా చెబుతూ ఇట్ హెస్ బ్రాట్ టు లైట్ ఏ మెకానిజం దట్ కుడ్ పొటెన్షియల్లీ బి మిస్యూజ్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ ఇట్స్ అటెంప్ట్స్ టు కర్బ్ కంటెంట్ ఆన్ ద ఇంటర్నెట్. ఇలా చెప్పడం ద్వారా ఎక్స్ హ్యాస్ బ్రాట్ టు లైట్ అంటే అర్థం ఏంటమ్మా? వెలుగులోకి తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది? ఏ మెకానిజం, ఒక మెకానిజం తీసుకొచ్చింది. ఏంటది? దట్ కుడ్ పొటెన్షియల్లీ బి మిస్యూజ్డ్ బై ద గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక మెకానిజం, అది మిస్యూజ్ చేసే అవకాశం ఉందా? ఉంది. పొటెన్షియల్లీ అంటే అవకాశం ఉంది అని అర్థం. ఈజ్ ఏ పొటెన్షియల్ విన్నర్ అంటే విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నవాడు అని అర్థం. సో ఒక మెకానిజం ఉంది, ఆ మెకానిజం కుడ్ పొటెన్షియల్లీ బి మిస్యూజ్డ్, దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. ఎవరు? గవర్నమెంట్. ఏ విషయంలో? ఇన్ ఇట్స్ అటెంప్ట్స్ టు కర్బ్ అంటే నియంత్రించడం, కంటెంట్ ఆన్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్లో ఉన్న కంటెంట్ని నియంత్రించే విషయంలో, ఓకే,
మీరు ఈ మెకానిజంని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది, ఒక మెకానిజం పెట్టి దాన్ని తప్పుగా యూజ్ చేసే అవకాశం ఉందనేది ఈ మన ఎక్స్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టుకి తెలియజెప్పారు. ద పోర్టల్ which has been conceptualized by the government to be a platform that will facilitate coordination among law enforcement agencies, social media platforms and telecom service providers to help in quicker takedowns of unlawful content, seems to be a follow-up to an office memorandum by the Ministry of Electronics and Information Technology in October 2023 authorizing government agencies to block content under section 79 ఆఫ్ ద ఐటీ యాక్ట్. ఇది చదవండి అమ్మ జాగ్రత్తగా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ పోర్టల్ సహయోగ్ పోర్టల్ విచ్ హ్యాస్ బీన్ కాన్సెప్చువలైజ్డ్ బై ద గవర్నమెంట్ కాన్సెప్చువలైజ్ చేసింది, డిజైన్ చేసింది. ఏ రకంగా ఏ ఉద్దేశంతో చేసింది? టు బీ ఏ ప్లాట్ఫామ్ దట్ విల్ ఫెసిలిటేట్ కోఆర్డినేషన్. ఇది కోఆర్డినేషన్ని ఫెసిలిటేట్ చేసే ఒక ప్లాట్ఫామ్. కోఆర్డినేషన్ అంటే ఎవరి మధ్య? అమాంగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటే మనకి సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇలాంటివన్నీ కూడా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అవుతాయి. అండ్ వాటికి మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి అంటే ఎక్స్, ఇవన్నీ కూడా మన వాట్సాప్, టెలిగ్రామ్, అలాగే మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా. అండ్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఎయిర్టెల్, జియో ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళందరి మధ్య ఒక కోఆర్డినేషన్ని ఫెసిలిటేట్ చేస్తుంది అని చెప్పి ఈ సహయోగ్ పోర్టల్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఏ విషయంలో? టు హెల్ప్ ఇన్ క్వికర్ టేక్ డౌన్స్ ఆఫ్ అన్లాఫుల్ కంటెంట్. ప్రభుత్వ పరంగా అన్లాఫుల్ చట్ట విరుద్ధమైన కంటెంట్ని ఇమీడియట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి రిమూవ్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్లో మీరందరూ ఉంటే అప్పుడు ఒకళ్ళ మధ్య ఒకరికి కోఆర్డినేషన్ కుదిరి ఇమీడియట్గా రిమూవ్ చేయడానికి అవుతుంది. టేక్ డౌన్ అంటే రిమూవ్ చేసేయడం అవుతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కాన్సెప్చువలైజ్ చేసింది. అయితే దిస్ పోర్టల్ సీమ్స్ టు బీ ఎ ఫాలో అప్ టు అన్ ఆఫీస్ మెమొరాండమ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ అక్టోబర్ 2023. అక్టోబర్ 2023లో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఒక ఆఫీస్ మెమొరాండమ్ ఇచ్చారు. ఏంటా మెమొరాండమ్? ఆథరైజింగ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ టు బ్లాక్ కంటెంట్ని బ్లాక్ చేయడానికి గవర్నమెంట్ ఏజెన్సీస్కి అథారిటీ ఇస్తూ అండర్ సెక్షన్ 79 ఆఫ్ ద ఐటీ యాక్ట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 79 ప్రకారం గవర్నమెంట్ ఏజెన్సీస్కి అధికారాన్ని ఇస్తూ ఒక ఆఫీస్ మెమొరాండం అనేది వచ్చింది. దానికి ఫాలో అప్ లాగా ఈ సహయోగ్ కనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ని బాగా ఎంపవర్ చేసేసి ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా కంటెంట్ అన్లాఫుల్ అంటే చాలు ఇమీడియట్గా దాన్ని టేక్ డౌన్ చేసేలాగా ఈ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఒక మెమొరాండం ఇచ్చారు, తర్వాత సహయోగ్ పోర్టల్ అనేది బిల్డ్ చేస్తున్నారు, అందరినీ అక్కడ కోఆర్డినేట్ చేసుకుందామని చెప్తున్నారు. ఇమీడియట్గా రిమూవ్ చేసే ప్రక్రియలో భాగంగానే ఈ పోర్టల్ బిల్డ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అని దీని మీనింగ్. ద క్రియేషన్ ఆఫ్ సహయోగ్ వాజ్ డిస్క్లోజ్డ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇన్ ద ఢిల్లీ హైకోర్ట్ లాస్ట్ ఇయర్. సో సహయోగ్ పోర్టల్ని క్రియేట్ చేయడం అనేది వాజ్ డిస్క్లోజ్డ్ అంటే రివీల్డ్. ఎవరు రివీల్ చేశారు? బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు దీన్ని డిస్క్లోజ్ చేయడం జరిగింది ఇన్ ద ఢిల్లీ హైకోర్ట్ లాస్ట్ ఇయర్ ఢిల్లీ హైకోర్టులో. ఎక్కడ? ఇన్ షబానా వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అండ్ అదర్స్, వేర్ ద కోర్ట్ హ్యాడ్ ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ ఎ మెకానిజం టు ఎనేబుల్ రియల్ టైమ్ ఇంటరాక్షన్స్ between internet intermediaries and law enforcement authorities in order to address urgent cases. ఓకే, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి అమ్మ. ద క్రియేషన్ ఆఫ్ సహయోగ్ క్రియేట్ చేయడం అనేది వాజ్ డిస్క్లోజ్డ్ అంటే రివీల్డ్. ఎవరు? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఢిల్లీ హైకోర్టులో లాస్ట్ ఇయర్లో చెప్పారు. ఈ కేసులో షబానా వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అండ్ అదర్స్ కేసులో చెప్పడం జరిగింది. ఈ కేసులో కోర్ట్ హ్యాడ్ ఎంఫసైజ్డ్, కోర్ట్ ఎంఫసైజ్ చేయడం అంటే నొక్కి చెప్పింది. ఏ విషయాన్ని నొక్కి చెప్పింది? ద నీడ్ ఫర్ ఎ మెకానిజం, ఒక మెకానిజం ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఏంటది? టు ఎనేబుల్ రియల్ టైమ్ ఇంటరాక్షన్స్, రియల్ టైం ఎప్పటికప్పుడు ఇమీడియట్గా ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యే మెకానిజం అనేది ఉండాలి. ఎవరి మధ్య? బిట్వీన్ ఇంటర్నెట్ ఇంటర్మీడియరీస్ అంటే అర్థం ఏంటమ్మా? కన్జ్యూమర్స్ అంటే మనలాంటి ఇంటర్నెట్ని కన్జ్యూమ్ చేసేవాళ్ళు, వీడియోస్, రీల్స్ అన్ని చూసేవాళ్ళు, కంటెంట్ క్రియేటర్స్ అంటే ఎవరు? రీల్ క్రియేటర్స్, బ్లాగ్ రైటర్స్, వాళ్ళకి మధ్య ఇంటర్మీడియట్ ఎవరు? మధ్యలో ఉండేవి అంటే మనల్ని కనెక్ట్ చేసేవేవి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో ఈ ప్లాట్ఫామ్స్కి మరియు లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్కి మధ్య రియల్ టైమ్ ఇంటరాక్షన్ జరిగేలాగా ఒక మెకానిజం ఉండాల్సిన అవసరాన్ని కోర్టు గట్టిగా చెప్పింది. ఆ టైంలో సహయోగ్ గురించి యూనియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు చెప్పడం జరిగింది.
Under Section 79 of the IT Act, Section 79 of the IT Act provides safe harbor protection to the intermediaries so that they are not liable for third-party content hosted or transmitted on or through their platforms, provided they adhere to certain conditions. ఈ పాయింట్ మీకు ఇందాకే చెప్పాను, వాళ్ళకి ఏముంది, సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ఉంది. సో సెక్షన్ 79 ఆఫ్ ఐటీ యాక్ట్ ఏమిస్తుంది, వాళ్ళకి సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అంటే ఏం చెప్పాను నేను, ఎవరికి ఇస్తుంది, ఇంటర్మీడియరీస్కి. ఇంటర్మీడియరీస్ అంటే ఏంటమ్మా, కంటెంట్ క్రియేటర్కి కంటెంట్ కన్జ్యూమర్కి మధ్యలో ఉండేవాళ్ళు, ఈ ఇద్దరిని కనెక్ట్ చేసే ప్లాట్ఫామ్స్కి ఏమిస్తుంది, సో దట్ దే ఆర్ నాట్ లయబుల్ ఫర్ థర్డ్ పార్టీ కంటెంట్. అంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ మీద వేరే వాళ్ళు ఎవరైనా కంటెంట్ని హోస్ట్ చేస్తే, ఓకే, వాళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తే దానికి మేము లయబుల్ కాదు, దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఎవడో ఒక తప్పుడు వీడియో పోస్ట్ చేశాడు కదా అని ఇమీడియట్గా ఆ థర్డ్ పార్టీ ఆ పర్టికులర్ ఇంటర్మీడియరీ లేకపోతే ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి శిక్ష వేస్తారంటే కుదరదు. ఆ ప్రొటెక్షన్ అనేది మనకి సెక్షన్ 79 ఆఫ్ ద ఐటీ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ప్రొవైడెడ్ అంటే ఓన్లీ ఇఫ్, అంటే ఒక కండిషన్కి చెప్పేటప్పుడు ప్రొవైడెడ్ అంటాం. ప్రొవైడెడ్ దే అడ్హియర్ టు సర్టెన్ కండిషన్స్, వాళ్ళు కొన్ని కండిషన్స్ అడ్హియర్ అయితే, ఓకే, ఇఫ్ ఓన్లీ ఇఫ్ అనే మీనింగ్ వస్తుంది ప్రొవైడెడ్ అంటే. ప్రొవైడెడ్ అంటే ప్రొవైడ్ చేశారు అని కాదు అక్కడ మీనింగ్, అర్థమవుతుందా? వాళ్ళు సర్టెన్ కండిషన్స్కి అడ్హియర్ అయితే, ఓకే, అడ్హియర్ అంటే ఏంటి, ఫాలో అయితే అప్పుడు వాళ్ళకి సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది అని చెప్పడం. సెక్షన్ 79(3)(b ప్రొవైడ్స్ అన్ ఎక్సెప్షన్ టు దిస్ ప్రొటెక్షన్. అయితే ఈ సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్కి ఒక ఎక్సెప్షన్ ఉంది. అది ఎందులో ఉంది, సెక్షన్ 79(3)(bలో ఉంది. ఏంటది, ఇఫ్ అన్ ఇంటర్మీడియరీ రిసీవ్స్ యాక్చువల్ నాలెడ్జ్ ఆర్ ఈజ్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఏజెన్సీ దట్ certain content is being used to commit an unlawful act, it must remove or disable access to that content quickly, failing which it will lose safe harbor protection. Very interesting statement. ఈ సెక్షన్ 79లో క్లాస్ 3 సబ్ క్లాస్ బి ఒక ఎక్సెప్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏంటది, ఇఫ్ అన్ ఇంటర్మీడియరీ రిసీవ్స్ అన్ యాక్చువల్ నాలెడ్జ్. ఇంటర్మీడియరీ అంటే ఏంటమ్మా, లెట్స్ సే ఎక్స్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళకి విషయం తెలిస్తే లేదా గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళకి తెలియజేస్తే ఏమని, దట్ సర్టెన్ కంటెంట్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ టు కమిట్ అండ్ అన్లాఫుల్ యాక్ట్, ఒక చట్ట విరుద్ధమైన కార్యక్రమం చేయడానికి ఆ ప్లాట్ఫామ్లో ఉన్న కంటెంట్ని వాడుతున్నారు అని వాళ్ళకి తెలిసినా లేదా గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చినా వాళ్ళు ఇమీడియట్గా ఆ కంటెంట్ని రిమూవ్ చేయాలి లేదా ఆ కంటెంట్కి యాక్సెస్ని డిజేబుల్ చేయాలి వెంటనే. ఫెయిలింగ్ విచ్, ఒకవేళ చేయకపోతే, ఫెయిలింగ్ విచ్ అంటే అర్థం ఏంటి, ఒకవేళ చేయకపోతే ఇట్ విల్ లూజ్ సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్, మీకు సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ పోతుంది. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ పోతుందంటే అర్థం ఏంటి, మీరు ఇమీడియట్గా కంటెంట్ రిమూవ్ చేయకపోతే ఆ కంటెంట్ ఎవడైతే క్రియేట్ చేశాడో వాడికి ఎటువంటి శిక్ష పడుతుందో నీకు కూడా ఆ శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాడు కంటెంట్ క్రియేట్ చేసి తప్పు చేశాడు, ఆ కంటెంట్ నలుగురికి వెళ్ళేలాగా నువ్వు కూడా ఇంటెన్షనల్గా చేసినట్టు అయిపోతుంది. సో మీరు కూడా తప్పు చేసినట్టు దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. లయబుల్ అంటే బాధ్యత వహించడం, వీఆర్ నాట్ లయబుల్ అంటే బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అని. బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అనేదే సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్. కానీ మీరు ఒకవేళ ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయకపోతే, అంటే అది అన్లాఫుల్ యాక్ట్ అని మీకు తెలిసినా కూడా దాన్ని మీరు రిమూవ్ చేయకపోతే, గవర్నమెంట్ చెప్పినా పట్టించుకోకపోతే మీకు సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ పోతుంది. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ పోతే మీకు యూ విల్ బి లయబుల్ ఫర్ ఎనీ గవర్నమెంటల్ యాక్షన్. సో గవర్నమెంట్ ఆ కంటెంట్ క్రియేటర్ పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటే మీరు కూడా దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. మీ పైన కూడా యాక్షన్ తీసుకునే అధికారం ప్రభుత్వానికి వస్తుంది. ఇది సెక్షన్ 79లో క్లాస్ 3 సబ్ క్లాస్ బి, ఇది ఎక్సెప్షన్ అనమాట. బై యూజింగ్ సెక్షన్ 79 క్లాస్ 3 సబ్ క్లాస్ బి టు ఎనేబుల్ క్రియేషన్ ఆఫ్ వాట్ ఈజ్ ఎ కంటెంట్ టేక్ డౌన్ పోర్టల్, ద గవర్నమెంట్ as X rightly claims in its petition bypasses the limited safeguards under section 69A of the IT Act, which allows content blocking only on specific grounds such as national security and public order, and mandates procedural safeguards such as designated officers' approval, written justification, and independent review of any such blocking request.
చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ, గమనించండి ఇక్కడ. సెక్షన్ 79 క్లాస్ 3 సబ్ క్లాస్ బిని ఉపయోగించడం ద్వారా టు ఎనేబుల్ ది క్రియేషన్ ఆఫ్ వాట్ ఈజ్ ఎ కంటెంట్ టేక్ డౌన్ పోర్టల్. కంటెంట్ టేక్ డౌన్ పోర్టల్ని క్రియేట్ చేయడం, టు ఎనేబుల్ ద క్రియేషన్ ఆఫ్ ఏ కంటెంట్ టేక్ డౌన్ పోర్టల్. కంటెంట్ టేక్ డౌన్ పోర్టల్ అంటే అర్థం ఏంటి? కంటెంట్ని రిమూవ్ చేయడం కోసం ఒక పోర్టల్ క్రియేట్ చేసేసారు దాన్ని ఉపయోగించేసి. ఏంటి ఆ పోర్టల్? సహయోగ్ పోర్టల్. సో గవర్నమెంట్ ఏం చేసింది అలా చేయడం ద్వారా? యాజ్ ఎక్స్ రైట్లీ క్లెయిమ్స్ ఇన్ ఇట్స్ పిటిషన్. ఎక్స్ కూడా ఇదే విషయాన్ని తన పిటిషన్లో క్లియర్గా చెప్పింది. ఏమని చెప్పింది? ఇట్ బైపాసెస్ ది లిమిటెడ్ సేఫ్ గార్డ్స్ అండర్ సెక్షన్ 69A ఆఫ్ ద ఐటీ యాక్ట్. లిమిటెడ్ అంటే ఉన్న కొన్ని, సేఫ్ గార్డ్స్ అంటే ప్రొటెక్షన్స్. బైపాస్ చేయడం అంటే ఉన్న కొన్ని ప్రొటెక్షన్స్ని కూడా ఫాలో అవ్వకుండా బైపాస్ చేసేసింది. ఇప్పుడు బైపాస్ రోడ్ అంటాం కదా, ఊరు మధ్యలోంచి వెళ్ళకుండా పక్క నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. సో రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి సెక్షన్ 69Aలో, వాటిని బైపాస్ చేసేసేలాగా ఇది మనకి నడుస్తోంది. లిమిటెడ్ అంటే ఉన్న కొద్ది ప్రొటెక్షన్స్ కూడా లేకుండా చేస్తుంది దీనివల్ల అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ సెక్షన్ 69Aలో ఉన్న ప్రొటెక్షన్స్ ఏంటి, సేఫ్ గార్డ్స్ ఏంటంటే దే అలో కంటెంట్ బ్లాకింగ్ ఓన్లీ ఆన్ స్పెసిఫిక్ గ్రౌండ్స్. కంటెంట్ ఇష్టం వచ్చినట్టు బ్లాక్ చేయడానికి లేదు, ఓన్లీ ఆన్ స్పెసిఫిక్ గ్రౌండ్స్ అంటే కొన్ని పర్టిక్యులర్ రీజన్స్ని బేస్ చేసుకుని మాత్రమే కంటెంట్ని బ్లాక్ చేయాలి. ఏంటవి? నేషనల్ సెక్యూరిటీ కావచ్చు, పబ్లిక్ ఆర్డర్ కావచ్చు, ఈ కారణాలను బేస్ చేసుకుని మాత్రమే చేయాలి. నేషనల్ సెక్యూరిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్. అండ్ ఇంకా ఏం చెప్తుంది? అండ్ మ్యాండేట్స్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ ఆల్సో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ సెక్యూరిటీకి భంగం కలుగుతుంది అనిపించిన, పబ్లిక్ ఆర్డర్ అంటే మనకి శాంతి పద్ధతుల విఘాతం కలుగుతుంది అనిపించినా సరే మీరు కంటెంట్ బ్లాకింగ్ చేయొచ్చు. అదొక్కటేనా? కాదు, కొన్ని ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ కూడా ఫాలో అవ్వాలని చెప్పారు. మ్యాండేట్ అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని. ఏంటవి? సచ్ యాజ్ ఏ డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ అప్రూవల్. కంటెంట్ బ్లాక్ చేయాలంటే ఒక డెసిగ్నేటెడ్ ఆఫీసర్ అప్రూవల్ కావాలి, రిటర్న్ జస్టిఫికేషన్ కావాలి, ఎందుకు బ్లాక్ చేయమని అడుగుతారని చెప్పి సమర్థిస్తూ రిటర్న్ జస్టిఫికేషన్ కావాలి, అండ్ ఇండిపెండెంట్ రివ్యూ ఆఫ్ ఎనీ సచ్ బ్లాకింగ్ రిక్వెస్ట్. అలాంటి బ్లాకింగ్ రిక్వెస్ట్ని ఇండిపెండెంట్ రివ్యూ అంటే థర్డ్ పార్టీ, అటు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫాము గవర్నమెంట్ కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా సరే దాన్ని రివ్యూ చేయాలి. ఈ బ్లాకింగ్ రిక్వెస్ట్ జెన్యూనే అని చెప్పి కన్ఫర్మ్ చేయాలి. ఈ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత మాత్రమే బ్లాకింగ్ అనేది చేయాలి అనేది సెక్షన్ 69Aలో ఉన్న సేఫ్ గార్డ్స్ అనమాట. ఎక్సెస్ క్లెయిమ్ ఆల్సో జస్టిఫైబుల్లీ రైజెస్ ది పాసిబిలిటీ ఆఫ్ సహయోగ్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఎ టూల్ ఫర్ అన్చెక్డ్ సెన్సార్షిప్. ఎక్స్ అంటే ఏంటి? ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్సెస్ క్లెయిమ్ అంటే వాళ్ళు చెప్తున్నమాట. ఆల్సో జస్టిఫైయబుల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సమర్థనీయంగా. రైజెస్ ది పాసిబిలిటీ ఆఫ్ సహయోగ్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఎ టూల్ ఫర్ అన్చెక్డ్ సెన్సార్షిప్. సహయోగ్ని ఒక అన్చెక్డ్ సెన్సార్షిప్. అన్చెక్డ్ అంటే అర్థం ఏంటమ్మా? రెస్ట్రిక్షన్ లేని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్చెక్డ్? వితౌట్ ఎనీ కంట్రోల్ లేకుండా, రెస్ట్రిక్షన్ లేకుండా సెన్సార్ చేసే ఒక టూల్ లాగా దాన్ని వాడే అవకాశం ఉంది. ఓకే, ఆ పాసిబిలిటీ ఉందని చెప్పి ఎక్స్ యొక్క క్లెయిమ్ చెప్తోంది. క్లెయిమ్ అంటే చెప్తున్న మాట. ఎక్స్ యొక్క క్లెయిమ్ అంటే మీనింగ్ అంటే వాళ్ళు చెప్తున్న మాట. జస్టిఫైయబుల్ అంటే ఎస్, యాక్సెప్టబుల్లీ. జస్టిఫై అంటే అర్థం ఏంటమ్మా? సమర్థించడం. అంటే ఒక లాజికల్గానే చెప్తున్నారు, రీజనబుల్గానే చెప్తున్నారు, వాళ్ళు చెప్తుంది కరెక్టే అంటున్నారు. ఏం చెప్తున్నారు? పాసిబిలిటీ ఆఫ్ సహయోగ్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఎ టూల్ ఫర్ అన్చెక్డ్ సెన్సార్షిప్. అన్రిస్ట్రిక్టెడ్ సెన్సార్షిప్కి ఒక టూల్ లాగా సహయోగిని వాడేయచ్చు. అంటే మాకు ఏది నచ్చకపోతే అది ఇమీడియట్గా తీసేయని ఆర్డర్స్ పాస్ చేయడానికి సహయోగిని యూజ్ చేసే పాసిబిలిటీ ఉంది అనే విషయాన్ని ఎక్స్ ఢిల్లీ హైకోర్టుకి సమర్పించిన తన క్లెయిమ్లో పిటిషన్లో చెప్పింది. యాజ్ ఇట్ విల్ అలో ఫర్ మల్టిపుల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ మినిస్ట్రీస్, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ లోకల్ పోలీస్ టు హ్యావ్ బ్లాకింగ్ పవర్స్ అన్లైక్ ద ప్రావిజన్స్ ఇన్ సెక్షన్ 69A. ఎందుకంటే సహయోగ్ అనేది మల్టిపుల్ గవర్నమెంట్ ఏజెన్సీస్కి, అంటే మినిస్ట్రీస్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, లోకల్ పోలీస్కి కూడా కావచ్చు, బ్లాకింగ్ పవర్స్ ఇచ్చేస్తుంది. అన్లైక్ ద ప్రావిజన్స్ ఇన్ సెక్షన్ 69A. సెక్షన్ 69Aలో ఉన్న ప్రావిజన్స్ అలా లేవు. సెక్షన్ 69Aలో ఉన్న ప్రావిజన్స్ ఏం చెప్తున్నాయి? మనకి క్లియర్గా చెప్తున్నాయి. ఏమంటే మనకి నేషనల్ సెక్యూరిటీకి భంగం కలిగిన, లేకపోతే పబ్లిక్ ఆర్డర్కి విఘాతం కలిగిన మీరు కంటెంట్ టేక్ డౌన్ రిక్వెస్ట్ పెట్టచ్చు. అది కూడా ఒక డెసిగ్నేటెడ్ ఆఫీసర్ అప్రూవల్ కావాలి. అలాగే మనకి ఇంకా ఏం కావాలమ్మా? దాంతోపాటు we also need along with that we also need
డెసిగ్నేటెడ్ ఆఫీసర్ అప్రూవల్తో పాటు థర్డ్ పార్టీ రివ్యూ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పారు. సో అందులో ఉన్న ప్రావిజన్స్ని పక్కన పడేసి అందరికీ బ్లాకింగ్ పవర్స్ దీని ద్వారా వచ్చేసేలా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇఫ్ సహయోగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద మీడియం టు అడ్రస్ బ్లాకింగ్ ఆర్డర్స్, దేర్ సీమ్ టు బీ నో ఆపర్చునిటీస్ ఫర్ ఛాలెంజింగ్ ద ఆర్డర్, నార్ ఆర్ దేర్ ఎనీ ప్రొసీజరల్ ప్రొటెక్షన్స్ దట్ ఆర్ అదర్వైజ్ అవైలబుల్ త్రూ సెక్షన్ 69A. సహయోగ్నే మనం బ్లాకింగ్ ఆర్డర్స్కి మీడియంగా వాడితే అసలు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని ఛాలెంజ్ చేయడానికి అసలు ఆపర్చునిటీయే కనిపిస్తున్నట్టుగా కనిపించట్లేదు. దేర్ సీమ్ టు బి నో ఆపర్చునిటీ. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని ఛాలెంజ్ చేయడమే కుదరని పరిస్థితి కనిపిస్తుంది. నార్ ఆర్ దేర్ ఎనీ ప్రొసీజరల్ ప్రొటెక్షన్స్, అసలు ప్రొసీజరల్ ప్రొటెక్షన్స్ కూడా ఉన్నట్టుగా మనకి ఏమి అనిపించట్లేదు. దట్ ఆర్ అదర్వైజ్ అవైలబుల్ త్రూ సెక్షన్ 69A. సెక్షన్ 69Aలో చాలా ప్రొసీజరల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకున్నాం, అవి ఎక్కడ ఇందులో ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు అని అంటున్నారు. సో దిస్ సజెస్ట్స్, ఇది ఏం చెప్తోంది మనకి, దట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద పోర్టల్ కుడ్ బి అల్ట్రా వైర్స్. ఈ పోర్టల్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది అల్ట్రా వైర్స్ అంటే అర్థం ఏంటమ్మా, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ పోర్టల్ని ఇంప్లిమెంట్ చేయడమే అన్లాఫుల్, అన్కాన్స్టిట్యూషనల్ అయ్యే అవకాశం ఉంది. ఇంట్రా వైర్స్ అంటే లాఫుల్ అని, అల్ట్రా వైర్స్ అంటే అన్లాఫుల్ అని. అండ్ వైలేట్స్ ద సుప్రీం కోర్ట్స్ జడ్జ్మెంట్ ఇన్ శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ఇది వైలేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వైల్ ద ఢిల్లీ అండ్ కర్ణాటక హైకోర్ట్స్, ఎక్స్ హ్యాస్ ఆల్సో ఫైల్డ్ ఎ పిటిషన్ ఛాలెంజింగ్ సహయోగ్ హియర్. సో సహయోగిని ఛాలెంజ్ చేస్తూ ఎక్స్ అక్కడ కూడా పిటిషన్ ఫైల్ చేసింది. వైల్ ద ఢిల్లీ అండ్ కర్ణాటక హైకోర్ట్స్, here the cases, the MHA must provide the full details of the features of the Sahyog portal for public perusal to ensure that it does not bypass the legal frameworks for online content regulation. Online content regulation. అర్థమైందమ్మా, ఇది స్టోరీ ఇక్కడ. సో ఇక్కడ ఏం రాస్తానంటే, MHA అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చేయాలి, మస్ట్ ప్రొవైడ్ ఫుల్ డీటెయిల్స్. సహయోగ్ పోర్టల్ యొక్క ఫుల్ ఫీచర్స్ ఏంటి, డీటెయిల్స్ అనేవి పబ్లిక్ పర్యూజల్ అంటే స్టడీ, ప్రజలు దాన్ని స్టడీ చేయడం కోసం బయట పెట్టాలి. టు ఎన్ష్యూర్ ఇట్ డస్ నాట్ బైపాస్ లీగల్ ఫ్రేమ్వర్క్స్, ఆన్లైన్ కంటెంట్ రెగ్యులేషన్ కోసం లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బైపాస్ చేయకుండా, వాటిని దాటేయకుండా, వాటిని దాటుకుంటూ వెళ్ళిపోకుండా ఎన్ష్యూర్ చేయడం కోసం అసలు ఆ పోర్టల్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి అన్నీ కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టాలి అని చెప్పి ఫైనల్గా చెప్పడం జరుగుతుంది. ఢిల్లీ కర్ణాటక హైకోర్టులో కూడా ఈ కేసెస్ అనేవి ఎక్స్ ఫైల్ చేసింది. సో రన్ అవుతుంది. ఈలోపు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ బయటికి విషయాలన్నింటినీ పెట్టాలని చెప్పి చెప్తున్నారు. ఐ హోప్ దిస్ పార్ట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో సమ్మరీ, ఆర్టికల్ యొక్క సమ్మరీ ఏంటమ్మా మనకి, ఈ సహయోగ్ పోర్టల్ వల్ల అన్చెక్డ్ సెన్సార్షిప్ వచ్చే అవకాశం అనేది ఉంది. ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ సెక్షన్ 69Aలో ఏవైతే ఉన్నాయో వాటిని బైపాస్ చేసే అవకాశం ఉంది. 79(3)B మీద ఆధారపడడం ద్వారా మల్టిపుల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ టేక్ డౌన్ ఆర్డర్స్ ఇష్యూ చేసేలాగా ఇది ఎనేబుల్ చేసేస్తుంది. దీనివల్ల డ్యూ ప్రాసెస్ మరియు డిజిటల్ ఫ్రీడమ్ విషయంలో కన్సర్న్స్ రైజ్ అవుతున్నాయి. అంటే ప్రాసెస్ ఫాలో అవుతారా, అసలు డిజిటల్గా మనకి ఫ్రీడమ్ ఉంటుందా అనే విషయంలో అనుమానాలు వచ్చే పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఇది మనకి ఓవరాల్గా సమ్మరీ ఆఫ్ ది ఆర్టికల్. సో దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని క్వశ్చన్స్ హ్యాండిల్ చేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ క్యాప్చర్స్ ది ఆథర్స్ న్యూయాన్స్డ్ స్టాండ్స్ ఆన్ ది సహయోగ్ పోర్టల్ వైల్ రిఫ్లెక్టింగ్ ది అండర్లయింగ్ రెటారికల్ స్ట్రాటజీ ఎంప్లాయిడ్. రెటారికల్ అంటే మాట్లాడే లేదా చెప్పే విధానం అనమాట. సో ఆథర్ యొక్క మాట్లాడే విధానం ఎలా ఉంది, ఆయన స్టాండ్స్ ఎలా ఉంది, సింపుల్గా చెప్పాలంటే టోన్ ఆఫ్ ద ఆథర్ అడిగారు మీకు. టోన్ ఆఫ్ ది ఆథర్ ఇక్కడ అడగడం జరిగింది. సో ఎలా ఉంది ఇది, ఏ మెజర్డ్ యట్ స్కెప్టికల్ టోన్. మెజర్డ్ అంటే రెండు వైపులా బ్యాలెన్స్ చేస్తూ, యట్ స్కెప్టికల్ అంటే అనుమానాన్ని వ్యక్తపరుస్తూ. స్కెప్టికల్ అంటే మీనింగ్ ఏంటమ్మా, అనుమానాన్ని వ్యక్తపరుస్తూ. సో బ్యాలెన్సింగ్గానే మాట్లాడుతూ మళ్ళీ అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉందా టోను. అండర్ స్కోరింగ్ ది పొటెన్షియల్ ఫర్ గవర్నమెంటల్ ఓవర్ రీచ్ వైల్ సట్లీ ఇన్వోకింగ్ కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్. సో మధ్యలో కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్ని కూడా రైజ్ చేస్తూ గవర్నమెంటల్ ఓవర్ రీచ్, గవర్నమెంట్ తన పవర్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది అనే పొటెన్షియల్ని అండర్ స్కోర్ చేసిందా. అండర్ స్కోర్ చేయడం అంటే చెప్పడం, నొక్కి చెప్పడం. ఇది కరెక్ట్లా అనిపిస్తుంది నాకు, మీకేమనిపిస్తుందో మీరు ఆలోచించండి. డిఫికల్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి మీకు అంటే వొకాబులరీ కూడా స్ట్రాంగ్గా ఉంటే కానీ అర్థం కాదు ఆప్షన్స్ కూడా. సో జాగ్రత్తగా వింటే అర్థమైపోతుంది. డిటాచ్డ్ అండ్ ఆబ్జెక్టివ్ అనాలిసిస్. డిటాచ్డ్ అంటే ఆబ్జెక్టివ్గా, డిటాచ్డ్గా, ఎమోషన్లెస్గా అయితే లేదు.
A polemical and adversarial tone, outright condemning the government's actions as unconstitutional, censorship. ఇది కంప్లీట్గా గవర్నమెంట్ని తిట్టేస్తూ అన్కాన్స్టిట్యూషనల్గా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది, అవుట్రైట్గా కండెమ్ అంటే ఖండిస్తూ వెళ్తుంది అంటే అంత అవుట్రైట్గా తిట్టట్లేదు. ఏ కాషియస్లీ ఆప్టిమిస్టిక్ పర్స్పెక్టివ్. ఇందులో ఆప్టిమిజం ఎక్కడ ఉందమ్మా? అసలు ఆప్టిమిస్టిక్ పర్స్పెక్టివే లేదు ఎక్కడ కూడా. సో యూ గో విత్ మెజర్డ్ యట్ స్కెప్టికల్ టోన్. మెజర్డ్ యట్ స్కెప్టికల్ టోన్. సో అదర్ టోన్ మీరు గమనిస్తే అది స్లైట్గా నెగిటివ్ టోన్లోనే వెళ్తుంది. స్లైట్గా, లైట్గా, కంప్లీట్గా ప్రతి స్టెప్లో తిట్టుకుంటూ వెళ్తుందంటే లేదు. దాని యొక్క ప్లస్ మైనస్ రెండూ చెబుతూ నెగిటివ్ టోన్లోనే వెళ్ళింది కాబట్టి యూ గో విత్ ఆప్షన్ ఏ. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. సో దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మీరు ఒకసారి చదవాలంటే మళ్ళీ చదువుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ ఐడియా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోస్ట్ ప్రిసైజ్లీ క్యాప్చర్స్ ద ప్యాసేజెస్ సెంట్రల్ థీసిస్ వైల్ రిఫ్లెక్టింగ్ ఇట్స్ అండర్లయింగ్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్. సో ప్యాసేజ్ యొక్క సెంట్రల్ థీసిస్ని ఏ సెంటెన్స్ ప్రాపర్గా క్యాప్చర్ చేస్తుంది? మీరు చెప్పండి, సెంట్రల్ థీమ్ ఏంటి? ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. Can you try and answer this? The Sahyog portal, by operating under section 79(3)(b) instead of section 69(a), raises critical constitutional concerns regarding the due process, oversight and the risk of arbitrary censorship. Absolutely correct. సో ఈ పోర్టల్ అనేది సెక్షన్ 69(a) ఫాలో అవ్వకుండా 79(3)(b) ఫాలో అవ్వడం ద్వారా కొన్ని క్రిటికల్ కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్ని రైజ్ చేస్తుంది. ఏ విషయంలో? డ్యూ ప్రాసెస్ డ్యూ అంటే ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఫాలో అయ్యే విషయంలో కావచ్చు, ఓవర్సైట్ పర్యవేక్షణ విషయంలో కావచ్చు, అండ్ ద రిస్క్ ఆఫ్ ఆర్బిట్రరీ సెన్సార్షిప్. ఆర్బిట్రరీ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఆర్బిట్రరీ అంటే సరైన రీజన్స్ అవి లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే దాన్ని ఆర్బిట్రరీ అంటాం. ఆర్బిట్రరీ సెన్సార్షిప్. ఆన్సర్ ఈజ్ ఏ. Based on the passage, which of the following inferences can be logically drawn? సో ప్యాసేజ్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన ఇన్ఫరెన్సెస్లో ఏవి మనం లాజికల్గా డ్రా చేయొచ్చు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫరెన్సెస్ క్యాన్ బి లాజికల్లీ డ్రాన్? The Sahyog portal expands the scope of government agencies that can issue takedown orders beyond what is allowed under 69(a). కరెక్టే కదా? స్కోప్ని ఎక్స్పాండ్ చేసేస్తుంది. సెక్షన్ 79(3)(b) of the IT Act provides the government with an alternative mechanism to compel intermediaries to remove content without adhering to section 69(a). 69(a)లో ఉన్న సేఫ్ గార్డ్స్ని ఫాలో అవ్వకుండా 79(3)(b) ద్వారా గవర్నమెంట్కి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేస్తుంది, ఇంటర్మీడియట్స్ని కంపెల్ చేసేలాగా. ఇది కూడా కరెక్టే. ఇఫ్ ఇంప్లిమెంటెడ్ యాజ్ డిస్క్రైబ్డ్, చెప్పిన ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తే ద సహయోగ్ పోర్టల్ కుడ్ ఫేస్ లీగల్ ఛాలెంజెస్ ఆన్ కాన్స్టిట్యూషనల్ గ్రౌండ్స్, పర్టికులర్లీ ఇన్ లైట్ ఆఫ్ శ్రేయా సింఘాల్ జడ్జిమెంట్. శ్రేయా సింఘాల్ జడ్జిమెంట్ కూడా ఉంది కాబట్టి సో వీళ్ళు చెప్పినట్టుగా చేస్తే కాన్స్టిట్యూషనల్ గ్రౌండ్స్లో వాళ్ళకి లీగల్ ఛాలెంజెస్ ఫేస్ చేసే అవకాశం ఉంది. సో కోర్టులో వాళ్ళని ఛాలెంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అల్ట్రా వైర్స్ అనే పదాన్ని కూడా వాడారు. ఢిల్లీ హైకోర్ట్ హ్యాస్ రూల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎక్స్. ఢిల్లీ హైకోర్ట్ ఏ రూలింగ్ ఇవ్వలేదు ఇంకా. ఢిల్లీ హైకోర్ట్ హ్యాస్ నాట్ గివెన్ ఎనీ రూలింగ్. సో ఆన్సర్ ఈస్ బి 1, 2 and 3. Which of the following assumptions underlies the author's argument regarding Sahyog portal? సో సహయోగ్ పోర్టల్ విషయంలో ఆధార్ యొక్క అజంప్షన్స్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తున్న అజంప్షన్స్ ఏంటి? గవర్నమెంట్ మెకానిజమ్స్ ఫర్ ఆన్లైన్ కంటెంట్ రెగ్యులేషన్ మస్ట్ బి సబ్జెక్ట్ టు క్లియర్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్. ఎస్, ఆయన ఉద్దేశం అదే కదా, క్లియర్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ అనేవి ఉండాలి, అప్పుడే మనకి మిస్యూజ్ జరగకుండా కంట్రోల్ అవుతుంది అనేది ఒకటి. ద సహయోగ్ పోర్టల్ ల్యాక్స్ అడిక్వేట్ ఓవర్సైట్ అండ్ కుడ్ బి యూజ్డ్ ఫర్ ఆర్బిట్రరీ సెన్సర్షిప్. సహయోగ్ పోర్టల్కి అడిక్వేట్ ఓవర్సైట్ అనేది లేదు. ఓవర్సైట్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓవర్సైట్? ఓవర్సైట్ మెకానిజం అంటే అర్థం ఏంటమ్మా? పర్యవేక్షణ మెకానిజం అనేది లేదు. అది ఆర్బిట్రరీగా సెన్సార్షిప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కరెక్టే, నచ్చినట్టుగా వాళ్ళు సెన్సార్ చేయొచ్చు.
ఆర్బిటరీ అంటే నచ్చినట్టు అనుకోండి బ్రెయిన్లో. సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ ప్రొవైడ్స్ మోర్ రోబస్ట్ సేఫ్ గార్డ్స్. ఆబ్వియస్లీ 79(3)B కన్నా 69Aలో ఎక్కువ సేఫ్ గార్డ్స్ ఉన్నాయి, కరెక్టే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఎక్స్ షుడ్ హ్యావ్ కంప్లీట్ అటానమీ. నో, ఏ కంటెంట్ పెట్టాలి, ఏ కంటెంట్ రిమూవ్ చేసే విషయంలో వాళ్ళకి పూర్తి అటానమీ ఉండాలి. ఇది ఎక్స్ట్రీమ్. అలా ఎలా అవుతుంది? వాళ్ళకి కంప్లీట్ అటానమీ ఎలా ఇస్తాము? అది కూడా కరెక్ట్ కాదు. సో ఆన్సర్ 1, 2 and 3. Which of the following, if true, would most significantly weaken the other's argument? ఇది మీరు ఒకసారి ట్రై చేయండి అమ్మా. రోజు నేను చెప్పేస్తున్నాను, మీరు ట్రై చేయండి. క్వశ్చన్, అదర్ ఆర్గ్యుమెంట్ని వీకెన్ చేసే స్టేట్మెంట్ ఏది? The Sahyog portal includes an independent review mechanism that allows intermediaries to appeal takedown requests before enforcement. సో ఇక్కడ సహయోగ్ పోర్టల్ గురించి మేజర్ కంప్లైంట్ ఏంటి? అసలు అక్కడ మనకి ప్రొటెక్షన్ లేకుండా పోతుంది, ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ లేవనేది కదా మేజర్ కంప్లైంట్. ఒకవేళ నిజంగానే సహయోగ్ పోర్టల్లో ఇండిపెండెంట్ రివ్యూ మెకానిజం ఉంటే, అంటే వాళ్ళకి ఆర్డర్ పాస్ చేస్తే దాన్ని ఒక థర్డ్ పార్టీ వచ్చి రివ్యూ చేసే మెకానిజం ఉంటే, అప్పుడు టేక్ డౌన్ రిక్వెస్ట్ని కూడా అపీల్ చేసే అవకాశం ఉంటే అప్పుడు ప్రాబ్లం లేదు కదా. మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా టేక్ డౌన్ రిక్వెస్ట్ ఇస్తారు, దాన్ని ఛాలెంజ్ చేయడానికి కూడా అవకాశం ఉండట్లేదు అనేది మేజర్ ప్రాబ్లం. ఒకవేళ అక్కడ ఇండిపెండెంట్ రివ్యూ మెకానిజమే ఉండి దాన్ని టేక్ డౌన్ చేయడానికి అవకాశం అనేది కల్పిస్తే, టేక్ డౌన్ రిక్వెస్ట్ని ఛాలెంజ్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తే ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ వీక్ అయిపోయినట్టే. అది అంటే వీకెనింగ్ అంటే అర్థం ఏంటి? ఆథర్ ఏం చెప్పారు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఈ స్టేట్మెంట్ ఉంటే అది కరెక్ట్ అయిపోతుంది. సరిపోయింది, ఈజీ, వెరీ గుడ్ అమ్మా, బాగా చేశారు.